హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే బెండకాయలతో కారపులుసు అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన నెల్లూరు స్టైల్ అయితే బెండకాయ పులుసు అంటారండి. పులుసులు మామూలుగా మా ఊరు సైడ్ పులుసులు ఏదైనా కారపులుసు అంటారు. సో అందువల్ల నేను కారపులుసు అన్నాను. సో బెండకాయ జిగురుగా ఉంటుంది కదా, అలా జిగురు ఏమీ లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. బెండకాయలని ఇప్పుడు 1/4 కిలో బెండకాయలు ఇలా తీసుకొని కాస్త పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 4 టమోటాలు, 3 ఎర్రగడ్డలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల బెండకాయలో ఉండే జిగురు ఉంటుంది కదా, సో అదైతే పోతుందన్నమాట. అప్పుడు కూర అయితే చాలా టేస్ట్గా వస్తుంది. సో అందువల్ల ఇలా బెండకాయలను అయితే ఇలా ఫ్రై చేసి వేసుకోవాలండి. కూర కూడా టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. సో ఇట్లా కలిపేసుకున్నాం కదా, ఉప్పు పసుపు కలిసేటట్టు కలుపుకునేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బెండకాయల్లో జిగురు అనేది ఏమీ లేకుండా బాగా వచ్చింది కదా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాము ఈ బెండకాయలను అయితే. ఇప్పుడంతా ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో మన కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్, నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తానండి. సో అందువల్ల 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని, ఇంకా ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 4-5 మెంతులు. పులుసు కూరలలో మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవైతే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది కొంచెం మెత్తగా మగ్గితే సరిపోతుందండి, మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తబడితే సరిపోతుంది. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 1 సెకండ్ తర్వాత చూద్దాము. చూసారు కదా, సో ఇలా మగ్గితే సరిపోతుందండి. ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకునేసిన తర్వాత టమోటాలు ఉన్నాయి కదా, టమోటాలు అయితే వేసేసుకుందాము. టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులో టమాటాలు మగ్గడానికి మన కూరకు కూడా సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇందాక మనం బెండకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు వేసాం కదా, సో ఇది కర్రీకి కావాల్సిందండి. సో దీనిలో కూడా 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. ఇలా 2 వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మూత పెట్టి టమోటాలని బాగా మగ్గనివ్వాలండి. సో 1 నిమిషం తర్వాత చూసారు కదా, టమోటాలు బాగా మగ్గాయి. సో ఇప్పుడైతే మనం కలుపుకుంటూ మనం గెరిటితోనే టమోటాలు అనేది మెత్తగా చేసేసుకోవాలండి. పులుసు కాబట్టి గ్రేవీ కోసం టమోటాలు బాగా మెత్తగా గెరిటితోనే మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ రుచికి సరిపడా కారము, అంటే నేను 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఈ 2 వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కారంలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, బెండకాయలను అయితే వేసేసుకొని ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, సో అవైతే వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి 1 సెకండ్ పాటు వాటిని మగ్గనివ్వాలండి. ఇట్లా కారం మనం ఉప్పు అన్నీ వేసినాం కదా, వాటిలో మగ్గడం వల్ల బెండకాయ అనేది చప్పదనం లేకుండా బాగుంటుంది. సో అందువల్ల ఇట్లా ఉప్పు కారం వేసినప్పుడు బెండకాయలు మగ్గనివ్వాలి. 1 సెకండ్ మగ్గితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అయితే ఇందులో పోసేసుకోవాలి. చింతపండు రసం పోసేసుకున్న తర్వాత ఒకసారి కూర అనేది కలుపుకోవాలన్నమాట. సో మనకు ఎంత వాటర్ అయితే పడుతుందో చూసుకోవడానికి ఒకసారి ఇలా కలుపుకొనేసి
ఈ థిక్నెస్ని బట్టి మనకి ఎంత వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోతే ఈ స్టేజ్లో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది. మనం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు వేసాము, మళ్ళీ టమోటాలు మగ్గేటప్పుడు కూడా వేసాం కాబట్టి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుందన్నమాట. సో మా ఇంట్లో అయితే కొత్తిమీర కరివేపాకు ఏమీ లేవు, సో అందువల్ల ఏమి వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ స్టేజ్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే అది సరిపోతుంది. అంతే అండి. చూసారుగా, బెండకాయ పులుసు, కారపు పులుసు. ఈ బెండకాయ పులుసు అండి కాస్త పలుచగా ఉంటేనే బాగుంటుందండి. మరి దగ్గర చిక్కబడిపోతే బాగుండదు కలుపుకోవడానికి రైస్లోకి. సో ఇలా పలుచగానే ఉండాలి. సో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి దింపేసుకోవడం అండి. చూసారు కదా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.